ఇప్పుడు మనం సెకండ్ ఇయర్‌లోని పొయట్రీలో సెకండ్ లెసన్‌లోకి వెళ్తున్నాం. ఇది ఈ లెసన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్ఏ క్వెషన్స్‌కి 6 మార్కులున్నాయి. సందర్భానికి 3 మార్క్స్ క్వెషన్స్, 1 వర్డ్ ఆన్సర్స్. టోటల్ 13 మార్క్స్ లెసన్ ఇది. మోస్ట్ ఇంపార్టెంట్. దీని సారాంశాన్ని చెప్దాం. సెకండ్ ఇయర్ చూడండి. విక్రమాంకస్య ఔదార్యం బిల్హణ కవి. విక్రమాంకుని యొక్క ఔదార్యం ఇచ్చాడు. చిన్న లెసన్ ఇది, కానీ మోరల్ వాల్యూస్ ఉన్నట్టు నీతి ఉంది దీంట్లో. కేవలం యూత్ మీకోసమని ఇచ్చాడు ఈ లెసన్. ఈ కాలానికి తగినటువంటి ఒక మంచి నీతి కలిగినటువంటి ఒక లెసన్. విక్రమాంకస్య ఔదార్యం. ఎస్ఏ క్వశ్చన్ ఇంగ్లీష్లో రాసుకోవచ్చు, మీరు తెలుగులో రాసుకోవచ్చు, రెండు కూడా ఉన్నాయి. మీ మెటీరియల్ ఆల్రెడీ ఉన్నాయి. ఆహవమల్లః కహ యువరాజం కర్తుమైచ్చత్ తతః కిం అభవత్ అనే క్వశ్చన్ ఇస్తాడు. లేకపోతే విక్రమాంకదేవస్య ఉదారశీలం వర్ణయత అని కూడా ఇచ్చాడు. ఉదార స్వభావాన్ని గురించి చెప్పండి అంటూ ఇక్కడి నుంచి మనకి తెలుగులో ఇచ్చాడు. ఆహవమల్లుడు అనేటువంటి ఒక రాజునాడు. ఆయన రాజ్యం దక్షిణ భారతంలో ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు. సోమదేవుడు, విక్రమాంకుడు, జయసింహుడు అనేటువంటి ముగ్గురు కొడుకులు. ముగ్గురు కొడుకుల్ని చక్కగా పెంచాడు, పెద్ద చేశాడు, పెద్దవాళ్ళు అయ్యారు. 18 ఏళ్ళకు వచ్చారు. కుటుంబ వ్యవస్థలో తండ్రి తర్వాత ప్రధాన పాత్ర పెద్ద కొడుకుకే ఉంటుంది సాధారణంగా. ఆ ఇంటి బాధ్యత, మంచి చెడు చూసేటువంటి హక్కు పెద్ద కొడుకు. అలాగే యాక్చువల్లీ ఈ సోమదేవుడు అనేటువంటి ఆయనకి యువరాజ పట్టాభిషేకం చేసి రాజ్యాన్ని అప్పచెప్పాలి. కానీ సోమదేవుడు కాస్త నెమ్మదైనటువంటి వాడు. విద్యను నేర్చుకున్నాడు, పరిపాలన నీతి జ్ఞానం ఉన్నవాడే. కానీ ఈ సోమదేవుడు కంటే కూడా విక్రమాంకుడు చాలా స్పీడ్గా ఉన్నాడు, వెరీ షార్ప్. అతను సమర్థత కలిగినటువంటి వాడు. యుద్ధాన్ని చేసే విషయంలో కానీ, ప్రజల్ని పరిపాలించే విషయంలో కానీ, రాజ్య విస్తరణలో కానీ, అన్ని విషయాల్లో రాజనీతి శాస్త్రం బాగా వంట పట్టించుకున్నవాడు, సర్వసమర్థుడు విక్రమాంకదేవుడు. ఈయన తండ్రి ఆలోచించాడు, ఎవరు ఆహవమల్లుడు ఆలోచించాడు. పూర్తి సమర్థత కలిగినటువంటి రెండో వాడికే రాజ్యాన్ని అప్పచెప్పినట్లయితే రాజ్య విస్తరణ బాగుంటుంది కదా, రాజ్యం బాగుంటుంది, ప్రజలు బాగుంటారు అనే ఆలోచనతో ఆయన ఏం చేశాడు అంటే సోమదేవుడు విక్రమాంకుడిని పిలిచాడు. సోమదేవుడికి ఇవ్వాల్సిన రాజ్యాన్ని విక్రమాంకుడికి ఇవ్వాలనే ఉద్దేశంతో విక్రమాంకుడిని పిలిచి, ఆయన నిజానికి రాజ్యం సోమదేవుడికి ఇవ్వాలి, మీ అన్నగారికి ఇవ్వాలి, కానీ ఆయన సమర్థత మీద నాకు అంత నమ్మకం లేదు. నువ్వు సర్వసమర్థుడి, శత్రువుని ఎదిరించగలవు, రాజ్యాన్ని పరిరక్షించగలవు, రాజ్య విస్తరణ చేయగలవు, ప్రజల్ని కన్నతండ్రిలా పరిపాలించగలవు, రాజనీతి ధర్మ సూక్ష్మత కలిగినటువంటి. అందువల్ల ఈ రాజ్యానికి నిన్నే నేను యువరాజుగా పట్టాభిషేకం చేయాలనుకుంటున్నాను అని రెండవ కొడుకుతోటి అన్నాడు. రాజ్యాన్ని ఇస్తానంటే ఎవడొద్దంటాడు. కానీ విక్రమాంకుడు ఒప్పుకోలేదు. చిన్నవాడైనా కానీ నీతి చెప్పినప్పుడు వినాలి. ధర్మం తెలిసినటువంటి, శాస్త్రాలు చదివినటువంటి, నీతివంతుడైనటువంటి విక్రమాంకుడు అన్నాడు, నాన్నగారు ఇది ధర్మం కాదు, ఈ రాజ్యానికి హక్కు అన్నగారికే ఉంది, సోమదేవుడికే ఉంది, నాకు నేను చిన్నవాడిని, పెద్దవాడైనటువంటి అన్నగారికి మీరు రాజ్యాన్ని ఇవ్వాలి. అక్కడ సమర్థత ఉంది లేదు, ప్రజల్ని పరిపాలిస్తున్నాడు, పరిపాలించగలడు లేడు, శత్రువుల్ని ఎదిరించగలడు లేడు, ఈ ఆలోచనని మీరు వదిలేయండి. నాకు రాజ్యం ఇవ్వడంలో వంశానికి మంచి పేరు రాదు, ఫలానా రాజు పెద్ద కొడుకు కాకుండా చిన్నవాడికి రాజ్యాన్ని ఇచ్చాడు అనేటువంటి ఒక మాట కూడా అక్కడ వస్తుంది. తర్వాత అన్నగారికి నాకు ఉన్నటువంటి అనుబంధాలన్నీ పోతాయి. తమ్ముడు రాజ్యాన్ని ఆ రాజ్యాన్ని తీసుకున్నాడు నన్ను అనుకోవచ్చు, మా దగ్గర ఉండేటువంటి ఆత్మీయత అనుబంధాలు లోపిస్తాయి, లోకానికి బాగుండదు, చరిత్రలో వంశానికి మచ్చ వస్తుంది. కాబట్టి అన్నగారికి రాజ్యాన్ని ఇవ్వడమే ధర్మం, నాకు ఇవ్వడం ధర్మం కాదు.
కాబట్టి అన్నగారికి యువరాజు పట్టాభిషేకం చేయండి. నేను అన్న కూడా ఉంటాను. అన్నగారి బాధ్యత ఆయన పరిపాలనా విధానాన్ని రాజుగా కూర్చోబెట్టండి చాలు, సర్వం నేను చూసుకుంటాను. రాజ్య విస్తరణైనా, యుద్ధాలు వచ్చినా, ప్రజల మంచి చెడులైనా, ఏది అయినా కానీ అన్నగారికి సహకరిస్తూ సర్వం నేను చూసుకుంటాను. రాజుని అన్నగారిని చేయండి, నన్ను చేయడం ధర్మం కాదు అని చెప్తే ఆహవమల్లుడు నరేంద్ర కిమర్థం చమత్కారం మగాత్ అంటాడు. అంటే నరేంద్రుడు ఎందుకు ఆశ్చర్యపోయాడు అంటాడు. అంటే చిన్నవాడైనా పెద్ద మాట చెప్పాడు వల్ల ఆయన చాలా ఆశ్చర్యపోయి చాలా సంతోషపడి రాజ్యాన్ని సోమదేవుడికి యువరాజు పట్టాభిషేకం చేశాడు. 1 minute. చిన్నవాడైనా పెద్ద మాట చెప్పినటువంటి ఆ విక్రమాంకుడి మాటలకి ఆయన చాలా చాలా సంతోషపడ్డాడు. తండ్రి అయినటువంటి ఆహవమల్లుడు సంతోషపడి సరే అని సోమదేవుడికి యువరాజు పట్టాభిషేకం చేశాడు. విక్రమాంకుడు ఆయనకి సహకారంగా రాజ్య విస్తరణలోనూ పరిపాలనలో కూడా ఆయన సహకరిస్తూ వచ్చాడు. ఇది సారాంశం. చాలా చిన్నదే లెసన్, కానీ వాళ్ళు మాట్లాడిన మాటలు డైలాగులతోటి వాటితోటి 4 కొటేషన్ తోటి నువ్వు 1.5 పేజీ ఆర్ 2 pages రాయాల్సి ఉంటుంది ఎగ్జామ్లో. అది ఎగ్జాంపుల్. మోరల్ దగ్గరకు వచ్చేసరికి ఇవాళ రేపు అన్నదమ్ములు చిన్నప్పుడు కలిసి ఒకే కంచంలో తిని ఒకే మంచం మీద పడుకున్నటువంటి అన్నదమ్ములు ఇవాళ ఆస్తి పంపకాలకు వచ్చేసరికి తల్లి తండ్రి అని కూడా చూడకుండా వాళ్ళ బుర్ర పగలు కొడుతున్నారు, ఆస్తులు పంచుకుంటున్నారు. అన్నకి ఎక్కువ ఇచ్చారు అయితే తమ్ముడికి ఎక్కువ ఇచ్చావు. అన్నాదమ్ముల ఆస్తుల విషయంలో కొట్టుకునేటువంటిది సర్వసాధారణమైపోయింది ఇవాళ రేపు సమాజంలో. ఒక్కళ్ళవే పుట్టాము, ఒక్కళ్ళవే పోతాం. మధ్యలో ఉన్న ప్రాపర్టీ అంతా అసలు భగవంతుడు. దీన్ని హాయిగా ఇచ్చిన ఉన్నంత వరకు అనుభవించాలి, పోవాలి. నాది 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 అనుకొని ఈ సంపదల కోసం అనేటువంటి ఆత్మీయతల్ని, అనుబంధాలని అన్నిటినీ మనం దూరం చేసుకునేటువంటి దుస్థితి నుంచి బయటికి రండిరా అని చెప్పడం కోసమని మంచి నీతి ఉన్నటువంటి మోరల్ ఉన్నటువంటి కథ ఇచ్చాడు. రాజ్యం కోసం తపన పడలేదు విక్రమాంకుడు. అన్నదమ్ముల అనుబంధం కోసం, కుటుంబం యొక్క పేరు ప్రతిష్టలు నిలబడడం కోసమని ఆయన తపన పడి చెప్పాడు. తండ్రి సంతోషపడ్డాడు. ఈ లెసన్ నుంచి నువ్వు గ్రహించేసేది ఏంటంటే కుటుంబ వ్యవస్థను బాగుండేలా చూసుకో, ఆత్మీయతలు అనుబంధాలు చూసుకో, ఆస్తుల కోసం కొట్లాడకు చెప్పడం కోసమని ఇచ్చాడు. ఈ లెసన్ సారాంశం రాసుకొని నెక్స్ట్ నేను సందర్భాల్లోకి వెళ్ళిపోతున్నాను. ఆస్తాం అయం మే యువరాజ భావ పబ్లిక్గా ఇస్తాను. ఇదం వాక్యం విక్రమాంకస్య ఔదార్యం ఇది పాఠ్యభాగాత్ స్వీకృతం. కవి బిల్హణ కావ్యం విక్రమాంకదేవ చరితం. అన్నింటికీ కవి పరిచయం. సందర్భ విక్రమాంక స్వపితరం ప్రతి ఏవమవదత్. పితరం ప్రతి ఏవమవదత్ కామన్. విక్రమాంకుడు తండ్రితోటి అన్నటువంటి సందర్భంలో ఉన్నది. భావ హే పితః తవ అనుగ్రహేణ సమస్తం సులభం అలభత. తండ్రి నీ యొక్క అనుగ్రహం వల్ల, నీ ఆశీర్వాదం వల్ల మాకు సమస్తం నాకు దొరుకుతున్నాయి. అత అహం యువరాజ నా భవతి అవదత్. సకల సౌకర్యాలు సంతోషాలు నువ్వు ఇచ్చావు, మేము పొందుతున్నాం. ఇంకా నాకు ఈ యువరాజు భారం నాకెందుకు, ఈ యువరాజుగా పదవి వ్యామోహం నాకు లేదు తండ్రి అని విక్రమాంకుడు తండ్రితో అన్నటువంటి చెప్పాడు. భావం కూడా అది. రెండోది మయైవ గోత్రే లిఖిత కలంక. పబ్లిక్లో ఇచ్చే లైన్ అది. కవి పరిచయం పైన ఫస్ట్కి ఎలా రాసావు అలాగే రాయాలి. సందర్భం విక్రమాంక స్వపితరం ప్రతి ఏవమవదత్. ఫస్ట్ దాంట్లో లాగానే ఉంది సందర్భం కూడా. తండ్రితో విక్రమాంకుడు అన్న సందర్భం. భావం ఒకటి మారింది చూడండి. హే పితః యది అహం తవ వచనాని పాలయతి తదా మయైవ వంశస్య కలంకః లిఖితః భవతి ఇది పుత్రః అవదత్. ఎంత చక్కగా చెప్పాడు. చిన్నవాడైనా బంగారం లాంటి మాట చెప్పాడు తండ్రి.
నువ్వు చెప్పిన ఈ మాటలు ఉన్నాయి చూసావు, నీకే రాజ్యం ఇస్తాను అన్నగారికి కాదురా అన్నావు. ఈ మాటలు మన వంశానికి కళంకాన్ని తీసుకొస్తాయి నాన్నగారు. కాబట్టి వంశ కళంకం వద్దు, రాజ్యం నాకు వద్దు, అన్నగారికే ఇవ్వండి అని చాలా చాలా వినయంగా తండ్రికి చెప్పినటువంటి మంచి మాటలు. విక్రమాంకుడిలో ఉన్నటువంటి నీతిని మీరు కూడా నేర్చుకోండి అని ఈ లెసన్ ఉద్దేశం. థర్డ్ వన్ చూడండి. తన్మే ప్రమాణీకురు వత్స వాక్యం. పబ్లిక్లో ఇస్తాడు, కవి పరిచయం మామూలే, సందర్భం. రాజా ఆహవమల్ల విక్రమాంకం ప్రతి ఏవం అవదత్. పై రెండు దాంట్లో విక్రమాంకుడు తండ్రితో అన్నాడు, ఇక్కడ తండ్రి విక్రమాంకుడితో అన్నటువంటి భావం. హే పుత్ర, యువరాజ్య విషయే మమ వాక్యాన్ని అంగీకృత్య మమ ప్రమాణం కురు ఇది రాజా అవదత్. ఆయన కుమార, యువరాజుగా నేను నిన్నే నియమించాలనుకుంటున్నాను రా అని అన్నా. నా మాటను నిలబెట్టరా తండ్రి, నువ్వు సర్వసమర్థుడిది, రాజ్యాన్ని నువ్వే పరిపాలించు అని తండ్రి కొడుకుని అడుగుతున్నటువంటి భావాన్ని ఇక్కడ మనకి ఇచ్చాడు. 3 మోస్ట్ ఇంపార్టెంట్, జాగ్రత్తగా చదువుకుంటు. 3 ఒకటి వచ్చి పబ్లిక్. నెక్స్ట్ మనం 3 మార్క్స్ క్వశ్చన్లోకి వెళ్తున్నాం. కుముద్వతి పరిణయంలో 3 మార్క్స్ క్వశ్చన్స్ లేవు, దీంట్లో ఇచ్చాడు. చాలా ఖచ్చితంగా ఒకటి వచ్చేస్తుంది చూడండి. లఘు సమాధానాన్ని అన్నాడు 3 మార్క్స్. విక్రమాంకదేవస్య ఆజ్ఞా కిం కరోతి. విక్రమాంకదేవుడు ఏమనుకున్నాడు, ఆయన ఆలోచన ఏమిటంటే, విక్రమాంకదేవస్య ఆజ్ఞ పార్థివానాం సురహ చింబతి కరోతి. రాజ్య విస్తరణలోని వాక్యం అంటే ఆయన ఆజ్ఞ అంటే ఆయన ఆలోచన. పార్థివానాం రాజుల యొక్క స్థిరహ చుంబతి కరోతి. రాజ్య విస్తరణలో అవతర రాజ్యం వాడితో యుద్ధం చేసామనుకోండి, లేకపోతే సామంత రాజులు, మనకి లొంగి ఉన్న రాజులు, మన రాజ్యంలో వాడు సామంత రాజులు ఏం చేస్తారు, కానుకలు తీసుకొచ్చి రాజుగారికి ఇచ్చి వాళ్ళ కిరీటాన్ని తీసి ఆ శిరస్సుని ఆయన పాదాలకు తాకించి పెడతారు. అంటే ఆయన రాజ్యం మీది మహారాజా, మేము మీ సేవకులం సామంతరాజులం అని వాళ్ళు వినయాన్ని తెలియజేస్తున్నారంటే సామంతరాజులు ఎక్కువగా ఉండే రాజ్య విస్తరణలో భాగం. ఆయన కోరుకున్నది అదే. విక్రమాంకదేవస్య ఆజ్ఞ ప్రార్థివానం స్థిరహ చుంబతి కరోతి అంటే రాజ్య విస్తరణ చేస్తే ఎక్కువ సామంతరాజులు మనకు అనుకూలంగా ఉండేలా చేసుకోవాలి అనేటువంటిది విక్రమాంకుడి ఆలోచన. 2వ క్వశ్చన్. నరేంద్ర కిమర్థం చమత్కారం అగాత్. నరేంద్రుడు రాజు ఎందుకు ఆశ్చర్యపోయాడు? నరేంద్ర విక్రమాంకస్య శ్రోత్ర పవిత్రం వచః శ్రుత్వా చమత్కారం అగాత్. క్వశ్చన్లో కిమర్థం అంటే కీ చూసారు, ఇందాక చెప్పాను క్వశ్చన్ అది. నరేంద్ర రాజు విక్రమాంకస్య శ్రోత్ర పవిత్రం వచః, చెవురికి ఇంపైనటు ఈ విక్రమాంకుడి మాటలు చెవురికి చాలా ఇంపుగా ఉన్నాయి. మంచి సంగీతం విన్నామనుకోరా, చాలా హాయిగా ఉంటుంది. మంచి మాటలు విన్నాయి. చెవులు ఎందుకు ఇచ్చాడు భగవంతుడు? మంచి మాటలు వినడానికి ఇచ్చాడు. శ్రోత్ర పవిత్రం వచః శ్రుత్వా, చెవులకి ఇంపైనటువంటి మాటల్ని విని నరేంద్ర చమత్కారం అగాత్. ఆయన ఆశ్చర్యపోయాడు. ఎందుకు? రాజ్యం ఇస్తానంటే వద్దంటారా ఎవరైనా? వాళ్ళు అధికారం ఇస్తానంటే వద్దంటారా? పదవుల కోసం కొట్టుకుంటున్న వాళ్ళని మనం చూడట్లేదు, ఎన్ని చరిత్రలు చూసాం. అటువంటిది నాకు రాజ్యం వద్దు నాన్నగారు, అన్నగారికి ఇవ్వండి అనేటువంటి ధర్మం చిన్నవాడి నోట్లోంచి రాగానే అవన్నీ వినడానికి ఎంత బాగున్నాయో ఆయన చాలా ఆశ్చర్యపోయాడు. చిన్నవాడైనా ఎంత ధర్మం చెప్పాడు అని. 2వ క్వశ్చన్. 3వ క్వశ్చన్. సోమదేవే సతి విక్రమాంకదేవస్య కహ నాస్తి. సోమదేవే సతి విక్రమాంకదేవస్య, విక్రమాంకుడికి ఏ అధికారం ఉంది, సోమదేవుడికి ఏ అధికారం ఉంది? విక్రమాంకుడి దగ్గర ఏ అధికారం లేదు అంటే సోమదేవే సతి విక్రమాంకదేవస్య యువరాజ్యే అధికార నాస్తి. సోమదేవుడి కంటే విక్రమాంకుడికి యువరాజుగా ఉండే అధికారం నాస్తి లేదు, అది పెద్ద కొడుకుదే. మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 3 జాగ్రత్తగా మనం 1 వర్డ్ ఆన్సర్స్లోకి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. ఏక వాక్య సమాధాన ప్రశ్న అన్నాడు 1 మార్క్. నృపస్త్రీ ధునీవ కాదధాతు. నృపస్త్రీ ధునీవ సాధారణతాం దధాతు. సాధారణతాం ఆన్సర్ కా అనేటువంటి ప్రశ్న. రాజు ఆయన
ఆయన ఆలోచనలో ఆయన వెళ్ళాడు. రెండో క్వశ్చన్, రాజ్ఞే ఆహవమల్లాయ కహ ప్రసన్న. ఆయనకు రాజు ఆహవమల్లుడు ఎందుకు సంతోషంగా ఉన్నాడు అంటే, రాజ్ఞే ఆహవమల్లాయ భవానీదైత ప్రసన్న. ఇక్కడ శివానీదైత పరమశివ అన్నాడు. ఏ దేవత అనుగ్రహాన్ని పొందాడు ఆయన అంటే భవానీదైత అమ్మవారి అనుగ్రహాన్ని పొంది ఉన్నాడు. మూడో క్వశ్చన్, విక్రమాంకస్య ఔదార్యం కహ అరచయత్. విక్రమాంకని యొక్క ఔదార్యం, విక్రమాంకస్య ఔదార్యం అనే పాఠాన్ని లెసన్ని ఎవరు రచించారు? హూ ఇస్ ద రైటర్ అంటే విక్రమాంకస్య ఔదార్యం బిల్హణ మహాకవి అరచయత్. నువ్వు బిల్హణ మహాకవి అనేటువంటి అండర్లైన్ వర్డ్స్ని మీరు రాయడం జాగ్రత్తగా నేర్చుకుంటే ఈజీగా రాస్తాం. సెకండ్ ఇయర్ గురించినటువంటి ఆలోచన పెద్దగా అక్కర్లేదు, ఎందుకంటే మీకుండే తెలివి మీకుంది, ఒక ఎక్స్పీరియన్స్ ఫస్ట్ ఇయర్కి అయిపోయింది. ఇప్పుడు మనం పోయట్రీలోని సెకండ్ లెసన్ కంప్లీట్ చేసుకున్నాం. ఎస్ఏ క్వశ్చన్ చెప్పుకున్నాం, సందర్భాలు చెప్పుకున్నాం, 3 మార్క్స్ చెప్పుకున్నాం, 1 వర్డ్ ఆన్సర్స్ కూడా అయిపోయాయి. మనం పోయట్రీలోని థర్డ్ లెసన్లోకి వెళ్ళబోతున్నాం. రైట్.